హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బియ్యపు రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉన్నటువంటి టిఫిన్, అంతేకాకుండా ఇది చాలా హెల్తీ అయినటువంటి టిఫిన్ కూడా. సో ఈ బియ్యపు రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి అని ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు సహాయంతో బియ్యపు పిండిని కొలిచి తీసుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ కప్పుతో నేను 2 కప్పుల బియ్యపు పిండిని తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 కప్పుల బియ్యపు పిండిని వేసేసుకున్న తర్వాత ఇవి చూడండి, వేయించినటువంటి పల్లీలని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ వేయించిన పల్లీ పౌడర్ని కూడా నేను ఒక హాఫ్ కప్పు యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల రొట్టెలు మనకి మెత్తగా వస్తాయి. తర్వాత కరివేపాకుని సన్నగా కట్ చేశాను, క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చిమిర్చి, వీటన్నింటినీ కూడా మనం సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న తర్వాత వీటిని కూడా మనం ఈ పిండిలోనికి వేసేసుకుందాం. సో ఈ విధంగా అన్నింటినీ వేసేసుకున్న తర్వాత అదేవిధంగా ఒక 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసుకొని ఉంచాను. సో వాటిని కూడా దీనిలోనికి వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్రని, అదేవిధంగా రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండినంతటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ వేసుకున్నటువంటివన్నీ ఉప్పు అన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి పిండి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోనికి మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ దీన్ని ఒక ముద్దలాగా కలుపుకోవాలి. అంటే మనకి రొట్టె తయారు చేసుకోవడానికి కావలసినటువంటి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా మనం యాడ్ చేస్తూ చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం పిండిని మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం దీనితో రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను రొట్టెలు తయారు చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకున్నాను, ప్లాస్టిక్ పేపర్. సో ముందుగా దీని మీద మనం కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది మొత్తం పేపర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకుంటే మనకి రొట్టెలు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు చూడండి, ఒక ముద్ద తీసుకున్నాను. ఆ పిండిలో నుంచి ఒక చిన్న సైజు ముద్ద తీసుకున్న తర్వాత దీన్ని మనం ఈ పేపర్ మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రొట్టెలాగా తయారు చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే మనకి చాలా పల్చగా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం రొట్టె తట్టుకుంటున్నప్పుడు మనకి పిండి కనుక చేతికి అంటుకున్నట్టయితే మనం కొద్ది కొద్దిగా వాటర్ని చేతికి అప్లై చేసుకుంటూ కూడా రొట్టె తట్టుకోవచ్చు, లేదా ఆయిల్తో అయినా కూడా మనం చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మొత్తం రొట్టె అంతా తయారైపోయిన తర్వాత చాలా పల్చగా కూడా వచ్చేసింది. సో దీని మీద ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ రొట్టెని మనం పాన్ మీద వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. సో పాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఈ రొట్టెని మనము ఈ పెనం మీద డైరెక్ట్గా ఇలా వేసేసుకుందాం. సో వేసుకున్న తర్వాత వెంటనే దీన్ని మనం తిప్పేయకూడదు. 1 నిమిషం పాటు అలాగే వదిలిపెట్టేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఈ పేపర్ని తీసేసినట్టయితే చూడండి, కొద్దిగా కూడా పేపర్కి అంటుకోకుండా రొట్టె మొత్తం కిందకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ రొట్టెని మనం ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాం. వెంటనే టర్న్ చేయకూడదు. సో 1 నిమిషం పాటు వదిలిపెట్టిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులకి ఈ రొట్టెల్ని టర్న్ చేసుకుంటూ మెత్తగానే కాల్చుకోవాలి, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా తయారైపోయినటువంటి ఈ రొట్టెల్ని మనం ఒక ప్లేట్లోనికి తీసేసుకుంటే బియ్యపు రొట్టెలు మొత్తం తయారైపోతాయి. చూడండి, మనకి ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. సో ఇదే ప్రాసెస్లోనే నేను ఇంకొక రొట్టెని తయారు చూపిస్తున్నాను. సో సేమ్ పేపర్లో మనం ఈ విధంగా తట్టుకున్న తర్వాత దాన్ని కూడా వేసి వెంటనే తీసేయకుండా 1 నిమిషం పాటు వదిలిపెట్టినట్టయితే ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. వేసుకున్నటువంటి ఈ రొట్టెని కూడా మనం ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాం. ఇలా 2 వైపులా మనం టర్న్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయినటువంటి ఈ రొట్టెలన్నింటినీ మనం ప్లేట్లోనికి తీసేసుకుందాం. సో చూసారు కదా, అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి బియ్యపు రొట్టెలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా హెల్తీ అయినటువంటి టిఫిన్ కూడా ఇది. సో చాలా స్మూత్గా కూడా వచ్చాయి చూడండి.
సో అంతే, మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో చేసుకున్నట్టయితే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ మీకు తయారైపోతుంది. సో ఎలా ఉంది ఈ వీడియో? నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.